రాష్ట్ర నూతన కురబ సంఘం కమిటీని సోమవారం ముచ్చటగా మూడోసారి స్టేట్ ప్రెసిడెంట్గా ఎంపికైన జబ్బల శ్రీనివాసులు మీడియా ముందు ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత నెల 23వ తేదీ మదనపల్లె రామతులసి ఫంక్షన్ హాల్ నందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఒక్కొక్కరిని రాష్ట్ర కమిటీలో తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా జబ్బల వివరించారు. రాష్ట్ర శాశ్వత ఫౌండర్గా కత్తి అర్జున్రావు నాయకత్వంలో తమ కమిటీ ముందుకు నడుస్తోందని జబ్బల శ్రీనివాసులు తెలిపారు. ఈ నూతన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకు తాము వదిలేది లేదని తెలియజేశారు. చాలా ప్రయోజనకులుగా చేశారు. దగ్గర 85 లక్షల గొర్రెలు పంపిణీ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేని సాహసమైన నిర్ణయం చేశారు. ఆర్థికంగా ఎంతో ఎదిగేట్టుగా చేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ కుప్పం నంద్యాల సభలో 1200 యూనిట్లు, అంటే ఒక యూనిట్ అంటే 20 గొర్రెలు ఒక పొట్టేలు పిల్ల, ఆ విధంగా 1200 యూనిట్లు శాంక్షన్ చేశారు. 12 కోట్ల నిధులు. దానికి ప్రత్యక్షంగా నన్ను ఆ రోజు ఆహ్వానించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా దానికి పాల్గొన్నా. ఆ రోజు 300 యూనిట్లు మాత్రమే కురువలకు చెందినాయి. మిగతా 900 యూనిట్లు చేరలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, మాకు ప్రధానమైన జీవనోపాధి ఇదే. గొర్రెల కాపర్లు, గొర్రెలు కాసేదే, కమ్మిళ్ళు చేసేదే. మేము వన్ ఆఫ్ ది వ్యూవర్స్. ఈరోజు మనం కప్పుకున్న చలికి కమ్మిడి అంటే కురుబలు కాసిందే, గుంగలే. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలంటే కంపల్సరీ మీరు ఈ లోన్లు కేటాయించాలా. నాబార్డ్ ద్వారా నాబార్డు అనేక రూపాల మనకు రుణాలు ఇస్తున్నది. దాంట్లో ఇది కానీ కల్పించి బీసీలు దాంట్లో లేకుండా మాకు సపరేట్గా కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏప్రిల్ 2వ తారీఖున కుప్పంలో కురువల్ని సంచార జాతుల మాదిరిగా మామూలుగా ఒక రోజు పోయి వేటాడుకొని వస్తారు. కానీ కురువలు అనేవాళ్ళు గొర్రెలు తోలుకొని అడవులోకి పోతే ఒక రోజు కాదు, నెలైనా రారు, 15 రోజులైనా రారు. ఎండనక వాననక ఇన్సూరెన్స్ లేక చాలా దీన వ్యవస్థలో ఉన్నారు. తమిళనాడు గవర్నమెంట్ ఆల్రెడీ ప్రపోజల్ చేసింది కురువలని ఎస్టీలో చేర్చండి అని. కర్ణాటక ప్రభుత్వము 10 లక్షల మందితో జన సునామీ అని చెప్పి ఎస్టీ పోరాటం పెట్టాం. అక్కడ సక్సెస్ అయినాం. అదేవిధంగా మహారాష్ట్రలో కురువల్ని దంగర్ అంటారు. అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లా కమిటీ సభ్యులు తీసుకొని పోయి మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. కంపల్సరీ కురుబ ఉన్న బీలో ఉన్న మమ్మల్ని ఎస్టీలో జాబితాలో చేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.